మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. చిలకలగూడ ప్రాంతంలో యవన్ అనే అబ్బాయిని కేవలం ప్రేమించాడన్న కారణంతో అత్యంత దారుణంగా, కిరాతకంగా, ఘోరంగా ఇలా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే చంపేశారు. నా కొడుక్కి నా ఏం కావాలి మేడం, ఎందుకంటే నా కొడుకు లేని నేను బతకలేను మేడం. అంత దారుణంగా చంపేశారు మేడం. అసలు పొడిచి చంపారంటే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. ముక్కు కోసేశారు, ఏళ్ళు నరికేశారు, ఇవన్నీ చేశారు మేడం. అంతా నా మేడం కింద పడి కాలు పట్టుకున్నానంట మేడం పొడుచుంటున్నప్పుడు. నా కడుపు కోత ఎవరికి తెలియాలి మేడం, మళ్ళీ వస్తాడు నా కొడుకులు అంట. years ఉంటాయి. అబ్బాయి బీటెక్ చదువుతున్నటువంటి అబ్బాయి, చాలా డీసెంట్గా పెరిగినటువంటి అబ్బాయి అని చెప్పి చుట్టుపక్కల అందరూ చెబుతున్నారు. బాగా చదువుకునేవాడు, మంచి అబ్బాయి అని. బట్ అలాంటి అబ్బాయిని కిరాతకంగా చంపారు. చంపిన వాళ్ళలో మైనర్ కూడా ఉన్నాడు. 10 మంది ఘోరంగా చంపారనమాట. ఆ తల్లి బాధ ఎప్పటికీ ఎవ్వరూ తీసివేయలేరు. ఆమె ఇప్పటికీ కూడా కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. జరిగి కూడా దాదాపు 5-6 రోజులు అయిపోయింది. అయినా కూడా ఆవిడ బాధను ఎవరూ తీసేయలేనటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాము. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా, నేను చెప్పినట్లు మీ బాధనైతే ఎవ్వరూ ఎప్పటికీ తీసేయలేరు. కానీ నేను ఇప్పుడు బయట విన్నాను ఏంటంటే, అమ్మాయి ప్రేమించుకున్నారని తెలిసిన తర్వాత వాళ్ళు మీరు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని రాలేదమ్మా. సాయన్న మా కొడుకు ఆయన వచ్చి ఇట్లా కొడతాకు వచ్చాడన్నట్టు కూడా మాకు చెప్పలేదు మేడం. మా యారాలు ఇక్కడే బయట టిఫిన్ సెంటర్ పెట్టి ఇట్లా అవుతుంది అనగానే వాన పడుతుంది దవనదనమ్మ మా కొడుకు నేను చేతాడు. నేను ఆయన పోయిన నెల మే నెల 22 తారీఖు మేడం, పోయిన సంవత్సరం సాయంత్రం 7:30-8 అవుతుంది మేడం. అప్పుడు కొడతాకు గుంపులు ఎక్కువ వచ్చారంట మేడం. ఇక్కడ ఉన్న మా అందరినీ మా కొడుకు భయపడుతున్నా, నాకు చెప్పట్లా. మా అమ్మమ్మ ఏం టెన్షన్ పడుతుంది నాకేం చెప్పట్లేదు. మా ఆరాలు మా బిడ్డ చెప్పారు, పిన్నీట్లో వచ్చారు పిన్నాను. కానీ నేను మా ఆయన దబదబ వాన్లోనే బయటకు వచ్చిన. వచ్చాక ఎందుకు చెప్పాలంటే ఏం కాదంటే ఏం కాదేంట్రా ఇట్లా అని. అదే నాకు పిల్లలంతా సరే వాళ్ళను పడుతుంది ఎందుకమ్మా అని. ఇప్పుడు అనిల్ అన్న పిల్లాడు లోపలికి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంటుండే గంగపుత్ర సార్ మాట్లాడితే ఆ పిల్లాడు అప్పటికి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మరి మా ఆయన అన్నాడు, ఒక్క చెయ్యి చప్పట్లు మోగదు, 2 చేతులు అయితేనే మోగుతుంది అని చెప్పాడు. నేను అన్నా, మీ మరదలకి ఎన్నోసార్లు చెప్పిన రాబోద్దు. నేను అప్పటికి చెప్పినా మేడం, అప్పటికి వస్తుంటే నువ్వు అసలు ఏందమ్మా మీ దాంట్లో అంటే ఫ్రెండ్షిప్ అని ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది మేడం. నాకు మాట్లాడినా అంటే నేను పనికి వెళ్ళి వచ్చేవాడికి వచ్చేది. వస్తే నువ్వు ఎందుకు వస్తున్నామ్మా అసలు ఎవరు నీకేమవుతాడు అదంటే మా ఆంటీ ఫ్రెండ్ అయినా కూడా నేను ఇట్లా చెప్పిన, ఒక ఆడపిల్లవమ్మ వద్దు, నువ్వు ఇట్లా అవుతుంటే అందరూ తప్పుగా ఆలోచిస్తారు. నువ్వు నాలాంటి బిడ్డ ఉంది నీకు కూడా, నాకు వద్దమ్మా నువ్వు రావద్దు వద్దు. తర్వాత మళ్ళీ అన్నాక కూడా వచ్చింది మేడం, చాలాసార్లు వచ్చింది. వచ్చాక లాస్ట్కి ఒకసారి మా బాబు లేడు, వస్తే ఇప్పుడు ఇంటికి వచ్చిన మనిషిని అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోను కూర్చోబెట్టి ఆ పిల్లకి నచ్చ చెప్పిన, అమ్మ మీ బాబాయ్ వాళ్ళు మంచిగా, మీ బాబాయ్ మా బావ దోస్తులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వద్దమ్మా మంచిగా ఉండదు, ఒకరికొకరు తెలిసాక కూడా కొట్లాటలు పంచాయతీలు ఎందుకు, నా కొడుకు ఎవరితో మాట్లాడు. అప్పుడు చెప్పింది, నాకు ఎవరంటే చాలా ఇష్టం అంటే నేను చేసుకుంటా, వద్దు అంటే నేను ఎవరిని తప్ప ఇంకెవరిని చేసుకున్నా అంటే అన్నది మేడం. వద్దని కూడా తిట్టాక పాపం రాలేదు. నువ్వు రావద్దమ్మా అస్సలు రావద్దు, నీ వల్ల నా కొడుకు ఏమన్నా అయిందంటే నేను తట్టుకోలేను, కష్టపడి పెంచుకుంటాను అంటే రాలేదు మేడం. రాకపోతే మళ్ళీ ఎందుకు మా అమ్మగారు చనిపోయారు మేడం, మే 1కి చచ్చిపోయారు. మేము అప్పుడు 20 రోజుల దాకా ఇక్కడ లేము, అట్టే ఉన్నాక మేము పొద్దున్న దిగినాం మబ్బులో. ఆ పిల్ల మధ్యాహ్నం అట్లా వచ్చింది, నాకు చెప్పలే వచ్చిందని. ఇక్కడికి వచ్చి మా బిడ్డని అక్క అంటే ఎవరు అనుకుందంట, ఏంటమ్మా అప్పటికి వచ్చింది అనగానే మా బిడ్డ చెప్పింది పిన్నిట్లో వచ్చింది అనగానే మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అని ఎంతసేపు మాట్లాడాల. మేమమ్మ చచ్చిపోయిందంటగా ఎవరు అది ఇది అడుగుతాకు వచ్చింది. వచ్చాక వెళ్ళిపోయేప్పుడు ఎవరో వీడియో తీసో మరి ఆ పిల్లోడికి ఎవరో చెప్పారంట వాళ్ళ బావకి. ఆ సాయంత్రమే ఫోన్ చేసి వీడియో తీసో చెప్పి పంపించారంట. వాళ్ళు వచ్చాక ఇట్లా అది ఇదని చెప్తే వాళ్ళు బెదిరిస్తున్నాడు ఆ పిల్లడు వచ్చి. మామూలుగా మా సంగతి తెలియదు అది ఇదని చెప్పాక మా ఆయన అన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక రాపిద్దాం, మా పిల్లోడికి ఏం కాదు మీ పిల్లడికి ఏం కాదు. ఏమన్నాడు, మీరు మగపిల్లడు
మా ఆడపిల్ల, మా ఇజ్జత్ పోతుంది అది అని మేమేమనుకున్నాం. పోనీ ఒక ఆడపిల్ల మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కితే ఆ పిల్ల పరుగు కూడా పోతుందని మేము సరే అన్నాం. అప్పటికి నేను అడిగిన నా కొడుకు నేను జాగ్రత్త ఉంటున్నా, నీ మరదలు మా ఇంటికి వస్తే ఏం చేయమంటావు ఇట్లనే అడిగిన. అంటే మీరేం చేయొద్దా అంటే మేమే నరుకుతాం మీ ఇంటి ముందే తీసుకొచ్చాను. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏమన్నా నొల్లేలు చేశాడా, నాకు కావాలని చేశాడా, ఏమని చేశాడని చంపాను. చచ్చిపోయే ముందు కూడా 5 నిమిషాలు 2 నిమిషాల ముందు కూడా ఫోన్ చేశాడు మేడం నాకు. మమ్మీ వీళ్ళు వచ్చారు మమ్మీ అంటే ఎవరంటే చంద్రికలు అన్నలు వచ్చారు మమ్మీ అని. ఎందుకు రండి మమ్మీ నన్ను పక్కకు రామంటున్నాడు. అంతే మేడం నాతో మాట్లాడింది. అప్పటికి నేను ఫోన్ చేస్తానన్నా ఫోన్ చేస్తుంటే తెలియదు. చచ్చిపోయి కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ వస్తుంటే ఇందాక వీడియోలో విన్నాను నేను. ఆ రక్తం అడుగులను ఫోన్ నాది నా కొడుకు ఫోటో పెట్టుకుంటాడు. ఫోన్ వస్తుంటే నేను నా కొడుకు కనబడుతుందంట. సారే ఎత్తి ఏం చెప్పాలో కూడా తెలియలేదంట. ఇందాక వీడియోలో చూసిన, నేను ఇంతవరకు చూడలే. అంత చెప్పాక అంత దారుణంగా చంపుతారా మేడం చెప్పండి. బీటెక్ అడిగారు మేడం, మమ్మీ నేను నీకున్నా నేనున్నా అని అడిష్టంతోనే చదివించిన మేడం. డిగ్రీ చదవనన్నాడు. మమ్మీ నాకు మల్లారెడ్డిలోనే సీట్ కాదు అంటే నేను అన్నా నా పరిస్థితి బాగాలేను అన్నా, నేను చదివించుకోలేనంటే నువ్వు చదివిస్తే దాంట్లో చదువుతలేతే చదవనే అన్నాడు. ఎందుకంటే చదివేవాడు మంచి చదువుతాడు మేడం. సరే అప్ప అని నా కొడుకుకి చదివించిన మేడం. ఇంకొక సంవత్సరం ఫీజు కడితే వాళ్ళ అక్క పెళ్ళి ఎంత మంచి చేశాడంటే అంత మంచి చేశాడు మేడం. నాకు ఒక అక్క మళ్ళా చెయ్యం మమ్మీ అని అప్పు చేసుకోవడం చేసిన. మమ్మీ అయిపోతుంది 4th ఇయర్ నాకు తెలియదు మేడం. 4th ఇయర్లో అంత వెళ్ళకపోయినా ఏం కాదు మమ్మీ, అక్కను మంచిగా చూసుకుందాం, నిన్ను నేను చూసుకుంటా అది ఇదని చెప్పాడు మేడం. ఈలోపు ఇంత జరిగింది మేడం. అసలు ఊరికి వెళ్ళిపోతాడు మేడం సినిమా, ఇక్కడ ఉండనే ఉన్నాడు. ఒక్కటే ఎగ్జామ్ అది అయిపోయాక ఊరికి వెళ్ళిపోయి 1-2 నెలల దాకా అక్కడే ఉంటాడు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటా కూడా అక్కడ అందరిని అడిగి పెట్టుకున్నాడు మేడం. నాకు పని చూడండి. ర్యాప్టో కొట్టాడు మేడం వాళ్ళ అక్క పెళ్ళప్పుడు. చదువుతా కూడా టాపీ పని కూడా చేశాడు మేడం. మా అక్క కొడుకుతోనే వెళ్ళాడు. వద్దు నాన్న నువ్వు చేయలేవంటే పైసలు కావాలిగా మమ్మల్ని టాపీ పని చేశాడు. టెంట్లు వేస్తారు కదా మేడం, ఆ టెంట్లు వేసే పని కూడా చేశాడు మేడం నా కొడుకు. ఊరికి వెళ్ళి అప్పుడు దెబ్బ తలిగినా కూడా నాకు చెప్పాలి, సీకు పడిపోయి నెత్తి మీద పడ్డదంట. అట్లా కూడా పని చేశాడు మేడం. పని చేసి ఆ డబ్బులు మా బిడ్డ పెళ్ళప్పుడు ఎల్లమ్మ లగ్గం చేసినాం మేడం మేము. మమ్మీ నేను ఎల్లమ్మ లగ్గాన్ని కలుపుతా, నా కష్టపడింది కలుపునా దేవుడికి మంచిదే కదా అని ఆ డబ్బులతో ఏటను తెచ్చాడు మేడం. ఏటను తెచ్చాడు, పని చేశాడు, అంతా చేశాడు. నా కొడుకు అసలు ఎంత మంచోడు అంటే అంత మంచోడు. నాకు మళ్ళీ రాడు మేడం అసలు. మేడం నేను ఎప్పుడు చూడలేదు కానీ మీ ఎప్పుడు చాలా యూట్యూబ్లో చూస్తాను మేడం. నా కొడుక్కి నా ఏం కావాలి మేడం, ఎందుకంటే నా కొడుకు లేనిదే నేను బతకలేను మేడం. అసలు అంత దారుణంగా చంపేశారు మేడం. అసలు పొడిచి చంపారంటేనే తట్టుకోలేకపోతున్నాను మేడం. అసలు చచ్చిపోయినట్టు కూడా నాకు చెప్పలేదు మేడం, ఎవ్వరు కూడా చెప్పాలి. అసలు ఆ పోట్ల మీద పోట్లు కొడుతుంది. ఇది అనేది ఇట్లా ఇడిపోయింది మేడం. అసలు ఇది అనేది ఒక గొయ్యి తీస్తే ఎట్లా ఉంటుంది మేడం అట్లా 3 ముక్కు కోసేశారు, ఏళ్ళు నరికేశారు, ఇవన్నీ చేశారు మేడం. అంతనా మేడం ఆడేమైనా రౌడీయా అసలు ఏంది మేడం, అంత నరికారు. కింద పడి కాళ్ళు పట్టుకున్నారంట మేడం పొడుచుంటున్నప్పుడు. ఏ తల్లికైనా జాలని పిల్ల చూస్తున్నారు మేడం, సినిమా షూటింగ్ చూస్తున్నారు. ఒక్కళ్ళన్నా మళ్ళాంటి వాళ్ళు మన గిట్టో కొడితే నా కొడుకు నాకు బతికేడుగా మేడం. అట్లా చూస్తున్నారు మేడం, అట్లనే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరా మేడం, వాళ్ళకి ఇంత జాలి కూడా. నా కడుపు కోత ఎవరికి తెలియాలి మేడం. మళ్ళీ వస్తాడు నా కొడుకులు అంటాడు. మాకు న్యాయం కావాలి మేడం. నాకున్నదాడు ఒక్కడే మేడం. నా బిడ్డ పెళ్ళి అయిపోయింది. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను మేడం. నేను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడాల, మీ చాలా చూసిన, మీరు న్యాయం చేస్తారని నాకు తెలుసు మేడం. నా కొడుకు నాకు కావాలి మేడం. న్యాయం చేయను మేడం. నా కొడుకు లేని నేను బతకలేకపోతున్నా. అసలు నా కొడుకే నా ప్రాణం మేడం. చిన్నప్పటి నుంచైనా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మేడం. కానీ ఇంత దారుణంగా అవుతాడు అనుకోలేదు మేడం. ఒకసారి అందరు కలిసి కూర్చొని మా అబ్బాయి రాడు మీ అమ్మాయి జోలికి అని మాట్లాడుకున్నారంట కదా, మా తర్వాత కూడా ఎందుకు వచ్చారు మళ్ళీ? అసలు అయిపోయింది మేడం. మాకు దమ్మాయిగూడలో ఇల్లు వచ్చింది మేడం. అసలు ఇక్కడి నుంచి కదలపోతుండే మేడం. మేము మా బాబుకి ఇష్టం లేదు, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే అని వెళ్ళొద్దంటే మేము ఏం చేసాం, మాకు ఇల్లు ఇవ్వను అంటున్నారు మేడం. క్యాన్సిల్ చేస్తా అన్నారు. మాకు ఏ ఆధారం లేదు. ఇల్లు వచ్చింది ఎందుకు పోగొట్టుకోవాలని అక్టోబర్లో వెళ్ళిపోయినాం మేడం. కొన్ని రోజుల దాకా కూడా ఇక్కడ వదిలి రాలేదు మేడం. ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగిన నాకు అక్కడికి రాబుద్దు అట్లా అది ఇదని
ఇక మా బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాక పెళ్లి పనులన్నీ ఇక్కడి నుంచే చేసుకున్నాం మేడం మేము. అక్కడ కూడా కొనుడే కానీ చేసేడే కానీ ఇక్కడి నుంచే కొనుక్కొనిల్లుడు అన్నీ చేసుడు అని ఆఖరికి శుభలేఖ కూడా తెచ్చి మేడం నేను అక్కడ పెట్టినానంటే ఈ ఇంట్లోనే పెట్టాడు మేడం. శుభలేఖ కూడా తీసి కూడా ఈ ఇంట్లోనే పెట్టాడు మేడం. మనం ఎల్లమ్మ దగ్గర పెట్టాలనంటే ఆడికి ఏమనిపించిందేమో శుభలేఖ కూడా నా బిడ్డ శుభలేఖ కూడా తీసి ఇక్కడే పెట్టాడు. నేను అదే అనుకున్నా మన ఇంటికి తీసుకెళ్దామంటే ఇక్కడ పెట్టాడు ఏంటని. వాళ్ళ అక్కది అన్ని ఇక్కడి నుంచే చేశాడు మేడం. అలా వాళ్ళ అక్క అంటే చాలా ప్రాణం మేడం. చిన్నప్పటి నుంచి పెంచింది నా బిడ్డ మా బావ బిడ్డ. అసలు ఆడు ఏం చేశాడు మేడం, ఎవరికైనా అన్యాయం చేశాడు. అప్పటికి ఆ పిల్ల ఫోన్ చేసిందంట మేడం, నాకు చెప్పాడు మమ్మీ ఇట్లా చేసింది ఇట్లా చేస్తున్నాడు అంటే. ఇట్లా చంపుతాడు నాకు చెప్పలేదు మేడం, నాకు చెప్పాల మమ్మీ ఇట్లా తెలుసు బెదిరించారని వీడియోలో వచ్చిందని నేను ఇప్పుడు విన్నాను మేడం. ఏమని చెప్పాడంటే నాకు వీడియో వినిపిలా అంటే వీడియో ఉందని చెప్పాల. ఇట్లా ఇట్లా అంటుందా మమ్మీ ఇట్లా వచ్చేస్తుంటే నన్ను చదువుకోనట్లో కొడుతున్నారు అది ఇది అంటే. నేను అప్పుడు ఏమన్నా వాళ్ళు బాగా వచ్చి బెదిరించాడు, నాన్న వీడియో తీసావా అంటే అది తీసిన, మంచి పని చేసినావు నాన్న తీసుకురావుతుంటే నీకంటే ముందే నేను చెప్పినా మమ్మీ నేను పెంచుతాను, మా అమ్మాయి నన్ను పెంచుతుందని చెప్పాను మమ్మీ, వద్దు సెటిల్ అయ్యాక కావాలంటే చేసుకుందాం అని చెప్పాడంట మేడం. ఇప్పుడు ఏమన్నా వచ్చే అన్నాడా, లేపుకెళ్ళిపోదాం అన్నాడా, పెళ్లి చేసుకుందాం అన్నాడా మేడం? దేనికి చంపారు మేడం? ఇప్పుడు చంపినోడికి కూడా ఆడికి కూడా కొడుకులు ఉన్నారుగా మేడం. మేము ఇప్పుడు కూడా మేడం నేను కన్నానే కానీ ఆడ ఎట్లా చెప్తే అట్లనే నడిపించుకొచ్చినా మేడం. వాళ్ళ అక్క పెళ్ళే కానీ ఏదైనా కూడా మళ్ళా అప్పు చేసినా కూడా ఏం చేసాం మమ్మీ, ఎంత తెచ్చావు మమ్మీ అప్పు, ఎంత ఎంత కట్టాలి మమ్మీ వడ్డీలు, ఏం చేద్దాం నువ్వు దీనికి మళ్ళీ దేనికి ఖర్చు పెట్టావని నన్ను అడుగుతాడు మేడం. ఒక్కొక్కసారి నేనే కోపం వచ్చి నీకు ఎందుకురా నేనే కదరా కట్టేదని కదే అప్పులు చేసేస్తున్నావు, నేను ఎత్తిండ పెట్టుకుని ప్రాణాన్ని తెచ్చుకుంటావా అట్లా చెప్పాడు మేడం. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ, అక్క పెళ్ళి చేసినాక ఆ అప్పు నేను కడతా. చదువుకున్నది మేడం, చదువుకున్నది కూడా నువ్వు నాకు పెట్టినావు కదా నేను నీకు డబ్బులు చేసి చూపిస్తా. కారు కొనాలని ఆశ, చాలా ఆశ ఆయనకి. కారు కొనాలి మమ్మీ, మనకి డబుల్ బెడ్రూమ్ కాడ కింద పార్కింగ్ ఉంటుంది కదా మమ్మీ, కారు కొందామే, 1,50,000 కారు వస్తుంది మమ్మీ, నేను కారులో తిప్పుతాను, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం కారులోనే వెళ్ళొచ్చు మమ్మీ, మనకి నీకు బాధపడకే, సరేనా కొందాగాని అది ఇదని, మన ఇల్లు ఇట్లా ఉంచొద్దే, మంచిగా చేద్దామే, ఈ బెడ్రూమ్ నాదే, ఈ మంచం నాదే, ఇది నా రూమే. అప్పటికి కూడా అన్నా నేను నీది ఎందుకు అవుతుందిరా, ఇది నా ఇల్లు నాకు వచ్చిందంటే నీదేంది నాది ఇది అన్నీ చెప్పాడు మేడం. ఏం మిలిగింది మేడం వాడికి, ఏమైనా మిలిగిందా, ఏమైనా తీసిపోయాడా మేడం? నమ్మినందుకు మోసం చేసి చంపుతారా మేడం అసలు? ఒక్కనే చేసి అట్లా చంపుడేంటి మేడం అసలు? ఏదైనా ఉన్నా మాకు సరే మళ్ళీ మాట్లాడారు అనుకో, మాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడమ్మని మాకు చెప్పినా మా కొడుకుని మేము తీసుకెళ్ళిపోయి మా కడుపులో పెట్టుకునే వాళ్ళంగా మేడం. ఇంత దారుణం ఎక్కడ ఉందో మేడం అసలు? మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను మేడం, మా వెనకాల ఉంటారని నమ్ముతున్నాను. అసలు మాకు నా కొడుకు అంటే నాకు ప్రాణం మేడం. నా బిడ్డ ఉంది, నా బిడ్డనైతే చూసుకుంటానని ఒక ధీమా ఇచ్చాడు మేడం నా బిడ్డకి. షా నేనున్నా నీకు అక్కని, నేను చూసుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పాడు మేడం. ఇప్పుడు నా బిడ్డని ఎవరు చూడాలి మేడం? మీరు వాళ్ళ అక్క కదమ్మా, మీకు తెలుసా అంటే ఇట్లా జరుగుతుంది, గొడవలు అవుతున్నాయి అని ఎప్పుడన్నా మీ బ్రదర్ని ఎందుకు మనకి ఇలాంటి వాటి జోలికి పోకని చెప్పడం? ఎందుకంటే ఇప్పటికే మీ మదరు ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పారంట ఇంటికి రావద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు అని చెప్పేసి. మాకు యాక్చువల్గా ఇట్లా ఇంత క్రూయల్గా వాళ్ళు మర్డర్ చేస్తారు, ఇట్లా మనిషిని చంపేసి అంత ఇది చేస్తారని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు మేడం. తను ఇంటికి వస్తుంటే మమ్మీ కూడా చాలాసార్లు చెప్పింది, లేదమ్మా నువ్వు ఆడపిల్లవి, ఇంటికి అట్లా రావడం కరెక్ట్ కాదు, నీకే ఇబ్బంది అవుతుంది, వద్దు అని కూడా చెప్పింది మేడం. కానీ అయినా తను వస్తుండే. ఇంకా లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఇంకా వాళ్ళ బాబు వచ్చి వార్నింగ్ ఇవ్వడం అది జరిగింది. ఇంకా అప్పటి నుంచి తను కూడా ఇంటికి రావడం అంతా స్టాప్ చేసేసింది. ఇంకా అది అక్కడికి అయిపోయిన తర్వాతకి ఇంకా మాకు కూడా తమ్ముడు ఏం చెప్పలేదు మేడం. మళ్ళీ ఇట్లా వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నారు ఇట్లా అని చెప్పి ఏం చెప్పలేరు. నేను ఆ రోజు అయినప్పుడు కూడా వద్దాకి వాళ్ళు చూడడానికి మంచిగా లేరు, వద్దు వదిలేయి నీ స్టడీస్ నువ్వు చూసుకోవాలంటే అప్పుడు కూడా తమ్ముడు అయిపోయిన లేదు నేను ఇంకేం మాట్లాడను అది అని చెప్పినండే. ఇంకా సడన్గా చూసేసరికి మొన్ననేమో తమ్ముడే చంపేసినారు అట్లా. సో ఇప్పుడు నార్మల్గా మనం వినకపోతే చేయాల్సినవి చాలా ఉన్నాయి. చావొక్కటే ఆప్షన్, చావొక్కటే చాయిస్ అన్నట్టు ఏం లేదు. సరే ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడినాడు వాడైనా మళ్ళీ అది చేస్తున్నాడు, మీరు డైరెక్ట్ పిఎస్కి పోయేది, పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చేది. మీ అంతలా మీరే చంపాల్సిన రైట్స్ మీకు అసలు ఎవరు ఇచ్చినారు?
చంపింది కూడా కాక స్నాప్చాట్లో ఫోటోలు తీసుకొని ఫుల్ మర్డర్. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే పెట్టుకుంటారు మేడం అట్లా. ఫుల్ మర్డర్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అది అంటే చంపేసినట్టు. హాఫ్ మర్డర్ ఫుల్ మర్డర్ అంటే ఒక వాడి ఫోటో, వీడు మనోజ్, వీడి పేరు ఏమంటారు, వీళ్ళ డాడీ పేరు మల్లేష్. మల్లేష్ అనేట ఆయన డిప్యూటీ స్పీకర్ వాళ్ళ అల్లుడి దగ్గర ఒక పని చేస్తాడు అతను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చాట్ ఏమంటారు, మొన్న వచ్చిన లెటర్లో అందరు నేమ్స్ వచ్చినాయి, A1 వాళ్ళందరూ, కానీ వీడి పేరు లేదు అందులో. మనోజ్ అనేట ఆయన వీడే పొడిచినాడు. ఫస్ట్ స్టాప్ వీడే ఇచ్చినాడు. ఫస్ట్ స్టాప్ వీడే ఇచ్చినాకనే తర్వాత పిల్లవాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడి నేమ్ కూడా లేదు. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమైంది అంటే హత్య చేసిన వాళ్ళని తప్పిస్తాము అన్న ఇదితోని, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని తప్పిస్తామన్న ఇదితోని చేస్తున్నారు మేడం మొత్తం. ఒకవేళ అదే జరిగితే, నేను మీడియా ముంగడ కూడా చెప్తున్నా, ఒకవేళ అదే జరిగితే మాత్రము ఇప్పుడు మేము ఏదైతే న్యాయం కోసం ఎంత పోరాడుతున్నామో అది మాకు తెలుసు మేడం. ఇప్పుడు మా తమ్ముడు చాలా అన్యాయంగా చంపేసారు తనని. ఎందుకంటే వాడిది చనిపోయే ఏజ్ కాదు, వాడికి చాలా లైఫ్ డ్రీమ్స్ ఉన్నాయి. బీటెక్ మొన్న ఒక్క ఎగ్జామ్ అయితే వాడిది బీటెక్ 3rd ఇయర్ అయిపోతుండే మేడం. ఇంకొక ఇయర్ అయితే వాడి స్టడీస్ అయిపోతుండే, వాడికి ఏదో ఒక జాబ్ వస్తుండే, వాడి లైఫ్ మంచిగా సెటిల్ అయ్యే టైంలో చూసి వీళ్ళు అన్యాయంగా చంపేసినారు. నేను ఒక్కటే కోరుతున్నా మేడం, ఎవరిని మాత్రం వదలొద్దు. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ సపోర్ట్ తీసుకొని కానీ, ఏ మనీ తీసుకొని కానీ, ఏదైనా చేసి మాత్రం ఈ హంతకులను మాత్రం వదలొద్దు మేడం. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకడు ఎవడైనా సరే ఎవరినైనా చంపాలంటే వాడికి ఆ భయం ఉండిపోవాలి. వాడు దాంట్లో వాళ్ళకి అంత కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఎవరిని మాత్రం వదలొద్దు మేడం. ఒకవేళ అదే జరిగితే మాత్రం మా ఫ్యామిలీ మొత్తం ఎవరి నుంచి మేము న్యాయం కావాలి అని చెప్పి కోరుకొని ఎవరి మాటలు విని మేము నిమ్మలంగా ఉన్నాము, వాళ్ళ ముంగటనే మేము ఫ్యామిలీ మొత్తం పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం మేడం. ఇప్పుడు ఉన్నడే వాడు మాకొక్కడు. ఇప్పుడు ఏ తల్లికైనా చెట్టంత బిడ్డ కళ్ళ ముంగటిని అంత పొడిచి చంపేసి ఆ తల్లి ఎట్లా బేరేస్తుంది మేడం? ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకే తనకి హెల్త్ బాగాలేదు మా మమ్మీకి. ఇప్పుడు వాడు చనిపోవడం చూసి ఆమె ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు రేపటి దినం ఆమెకి ఏదైనా అయిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మాకు ఏమంటారు, మా ఏరియాకి ఎమ్మెల్యే పద్మారావు ఎన్ని డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 7th డే ఈరోజు, ఇప్పటి వరకు వచ్చి మాట్లాడింది లేదు మేడం. అది మీరే ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఇంకా మాలాంటి వాళ్ళు ఫైట్ చేయాలన్నా, మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలన్నా ఎట్లా జరుగుతుంది మేడం? ఇప్పుడు అదే ఏదో ఒక పొలిటీషియన్ కూతురుకో కానీ కొడుకో కానీ జరిగితే ఇంత నార్మల్గా ఉంటుందా? ఇంత నార్మల్గా ఒక ఏమంటారు క్యాండిల్ ర్యాలీ తీసి లేదా పోలీస్ స్టేషన్కి ఇంత అయిపోతుందా? ఈ పార్టీకి అయిపోతుండే, వాని మర్డరో లేకపోతే ఎన్కౌంటరో ఏదో ఒకటి అయితే జరిగిపోతుండే. నేను అదే అడుగుతున్నా మేడం. నా క్వశ్చన్ ఒక్కటే, ఇప్పుడు పొలిటీషియన్స్కి కానీ డబ్బున్నోళ్ళకి కానీ జరిగేంత స్పీడ్గా ఈ పేదవాళ్ళకి, ఈ మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు జరుగుతలేదు న్యాయం అంత జల్దీ? ఇప్పుడు పోలీసు వాళ్ళు పని చేయట్లేదు అని కూడా నేను ఏమన్నాను మేడం, ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు చాలా చేసినారు. నేను నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ఏ ఒక్కరిని మాత్రం ఏ సపోర్ట్తో ద్వారా వాడు మాత్రం బయటికి రావద్దు, ఎవడైనా సరే మేడం. అసలు యాక్చువల్గా వాళ్ళ ప్లానింగ్ ఏముంది అంటే మొత్తం మైనర్తో చేపిద్దాం. మైనర్ది ఏమి ఉండదు కదా మేడం, మైనర్తో చేపిద్దాం. వీడు ఒకసారి ఒక స్టాబ్ ఇవ్వగానే వీడికి భయం అనేది పుట్టింది. ఇంకా వీడి వల్ల అయితే లేదు అని చెప్పి ఇంకా వాళ్ళ బ్రదర్స్ తీసేసుకొని స్టాబ్ చేయడం అయిపోయింది. లిటరల్లీ మా తమ్ముడు బ్రతిమలాడుకుంటా మేడం, వద్దు ప్లీజ్ నొప్పి లేస్తుంది, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, కూర్చోకండి అని చెప్పి. అరే వాళ్ళలాంటి ప్రాణమే కదా మేడం వీడిది కూడా. ఇప్పుడు వాళ్ళు సరే, ఇప్పుడు వాళ్ళు పెద్ద ఒక 30 years 35+ అట్లా కూడా లేరు మేడం. 27 నుంచి 23 వరకు అంతే. 18, 19 అంతే. అంత చిన్న వాళ్ళకి ఈ ఏజ్లోని అంత కక్షలు ఎందుకు మేడం? ఇప్పుడు మా తమ్మునే చంపినారు. ఇప్పుడు అట్లనే వాళ్ళని కొన్ని డేస్ ఒక 1 year 2 years వేసి వాళ్ళ బెయిల్ మీదనో ఎట్లనో అట్లా బయటికి వస్తుంది మేడం. వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. ఆల్రెడీ సాయి అనే వాడి మీద చాలా మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఈ తమ్ముడిది ఇన్సిడెంట్ కాకముందుకి 20 days బ్యాకే వచ్చినాడు వాడు జైలు నుంచి. వాళ్ళకి ఏమైపోయింది అంటే మా దగ్గర డబ్బు ఉండి, వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఎక్కువ మేడం. వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఎక్కువ. సో వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు మనం ఏం చేసినా ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బయటికి రావచ్చు.
ఎవరు మమ్మల్ని ఏం చేసేటోళ్ళు లేరు. అది అంటారా మేడం, ఇట్లాంటి మైండ్ సెట్ ఇట్లాంటి మనుషులకి ఎట్లా శిక్ష పడాలంటే వాళ్ళు అసలు అరే మేము ఎందుకు చంపినామా అని అనుకున్నంత నరకం పడుకుంటా సావాలా మేడం. ఎందుకంటే నా తమ్ముడు ఎంత నరకంతో చచ్చిపోయిండో నా తమ్ముడు బాడీ చూసినాక మాకు అర్థమైంది మేడం. అట్లాంటి వాళ్ళకి ఎట్లా కాకుండా వాళ్ళు చచ్చేదాకా మేము ఎందుకు బతుకుతున్నామా, మేము ఇప్పుడు చచ్చిపోతే అయిపోతా అన్నట్టు వాళ్ళు అట్లా చావాలా మేడం. ఇప్పుడు ఏ ఫ్యామిలీలోనైనా ఇప్పుడు మొగోడు ఇట్లా కోపంతో ముంగడికి వస్తే మనం ఆడోళ్ళం ఆపుతాం, అట్లా కాదు ఇట్లా అని. కానీ వాళ్ళ ఫ్యామిలీలో కంప్లీట్ మొగోళ్ళు ఎట్లనో ఆడోళ్ళు కూడా అంతే మేడం. ఆడోళ్ళు కూడా అంతే క్రూయల్ మెంటాలిటీ. ఇప్పుడు మొగోడు వీడిని చంపుదామంటే చంపేసేయండి. ఇప్పుడు మాలాంటి తమ్ముడే వాళ్ళకి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కూడా ఉంటారు కదా మేడం. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ కజిన్ బ్రదర్ నార్మల్గా ఈ మనోజ్ అనేట ఆయన ఇక్కడ స్టాప్ చేసేసినాడు మేడం. అంటే తమ్ముడు అప్పటికి ఇట్లా పుష్ చేస్తుండు, వాళ్ళ నుంచి తప్పించుకుందామని పుష్ చేసేసరికి వాడిని ఇక్కడ నెక్ పట్టుకొని ఇట్లా గోడకి పెట్టేసినారు. గోడకి ఇట్లా అనేసి స్టాప్ చేసేసినారు. స్టాప్ చేయంగానే వాడికి ఇక్కడ కదా మేడం, వాడు కొంచెం ఇట్లా స్కిడ్ అయినట్టు ఇట్లా కిందికి జరగానే ఎవరైతే పిల్ల వాళ్ళ తమ్ముడు పరమేష్ అని ఉన్నాడు, వాడేం చేసినాడు కాళ్ళు పట్టుకొని గుంజేసిండు. కాళ్ళు పట్టుకొని గుంజేయంగానే రాఖీ అనేటైన పిల్ల వాళ్ళ కజిన్ బ్రదర్ వాడు తమ్ముడు చెస్ట్ మీద కూర్చొని స్టాప్ చేసేసినాడు మేడం. ఇప్పుడు తమ్ముడు కాలు వదిలేస్తే తమ్ముడు ఎక్కడ కాళ్ళతో తంతడో అని చెప్పి పిల్లవాళ్ళ బ్రదర్ కాలు అట్లనే గట్టిగా పట్టుకుంటే కజిన్ బ్రదర్ స్టాప్ చేసేసినాడు మేడం. మరి ఇంత దారుణం ఎక్కడ ఉంటుంది మేడం, అసలు ఎంత క్రూయల్ అసలు. వాళ్ళ ఇప్పుడు తమ్ముడు కన్నా చిన్నోళ్ళు వాళ్ళు. ఇప్పుడు అదే ప్లేస్లో ఇప్పుడు నీ అన్ననో నీ అక్కనో నీ చెల్లెనో ఎవరో ఉంటారా, వేరే ఎవడో చంపుతాడు. ఆ బాధ నీకు ఎట్లుంటుంది అసలు. మా తమ్ముడికి న్యాయం జరిగేదాకా మేము ఎంత దాకానైనా ఫైట్ చేస్తాం, ఎంత దాకానైనా పోతాం మేడం. ఇప్పుడు అది 1 month కానీ 2 months కానీ 3 months కానీ లైఫ్ లాంగ్ కానివ్వండి మేడం, మా తమ్ముడికి న్యాయం దొరికేదాకా మేము ఏ ఒక్కరిని వదిలిపెట్టాము. మాకు ఒక్కటే మేడం, న్యాయం అయితే జరగాలి. ఇట్లా తప్పించుకోవడము, పొలిటికల్ పవర్ తీసుకొని లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకొని పోలీస్ వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ సార్ మీరు అట్లాంటివి ఏది జరగకుండానైతే చూడండి, మాకు హెల్ప్ చేయండి. ఇప్పటివరకు మాకు చాలా హెల్ప్ చేసినారు పోలీస్ వాళ్ళు, అట్లనే మాకు కంప్లీట్ న్యాయం చేస్తారు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను పెద్దమ్మని అవుతానమ్మా. మా భర్త చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. చనిపోయినా నా కొడుకు కష్టం చేసి మమ్మల్ని పెంచాడు, నా పెద్ద కొడుకు. నా చిన్న కొడుకు మేము ఏ పని చెప్పలేదు చేయలేదు. అందరికంటే లాస్ట్ అయినా ముద్దుల కొడుకు ఆయనకి ఎవను. ఎందుకంటే ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా ఆయన వాళ్ళ పెద్దలని దండం పెట్టుకుంటాడు, నా కాళ్ళకి దండం పెట్టుకుంటాడు. ఆయనకి అదొక ఇది సెంటిమెంట్. ఎంత దూరం ఉన్నాయి మనకు కలిసి పోతాడు. అసెస్మెంట్ ఆ రోజు ఎగ్జామ్స్ ఉందని వచ్చాడమ్మా నా కొడుకు నా దగ్గరికి. వారం రోజులకి వచ్చాడమ్మ. లాస్ట్ ఎగ్జామ్ శనివారం అయితే అయిపోతుంది ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. అన్నం తిన్నాడు, తిని పడుకోని లేచి 6ంటికి లేచాడు. అమ్మ నేను మళ్ళీ నాకు ఆకలి వేస్తుందమ్మా అన్నాడు. అన్నయ్య నువ్వు స్నానం చేస్తావు, నేను చేయనని వాళ్ళ అన్నయ్యని అడిగాడు. నేను గుడికి వెళ్తానని వాళ్ళ అన్నయ్య అన్నాడు. ఆయన చేసినాక ఆయన చేసి వచ్చి అన్నం పెట్టాను. అన్నం తిన్నాడు, తిని కాసేపు కూర్చున్నాడు. అంతేనమ్మా బయటికి వెళ్ళి వస్తానమ్మా అన్నాడు. మ్యాచ్ చూసి వస్తానమ్మా అన్నాడు. వచ్చానా అన్నాను. వచ్చేస్తానమ్మా అన్నాడు. వచ్చే 9:30 కల్లా మాకు ఈ ఫోన్ వచ్చిందమ్మా. ఇది ఏమైనా న్యాయమేనమ్మా? అంత ఏదైనా ఉంటే నీకు ముఖం మీద ఉంటే 10 మందిలో మగవాళ్ళు వచ్చి కొట్లాడు. అట్లా తీసుకెళ్ళి అన్ని చేతులు పట్టుకొని ఆ రక్తం ఇట్లా పొడిస్తే రక్తం గోళ్ళ సిమ్ముడు ఏంటిదమ్మా ఇది న్యాయమేనా? ఎక్కడైనా ఎవరైనా ప్రేమిస్తే ఇట్లా చంపేస్తారా చెప్పండి అమ్మ. ఏదో బెదిరియాల కాలు చేతులు తీసేయండి పోనీ. అంత కాలు చేతి తీసి ఒక్క చెయ్యరు కొట్టు. మాకు 6 అందరం తోటుకోళ్ళమమ్మ, అందరికి ఇద్దరే. అసమెంటిది ఈయన లాస్ట్ అయినా అందరికంటే లాస్ట్ అయినా అందరు అన్నదమ్ములు కష్టపడినా కూడా వీళ్ళందరూ చదువు అవ్వలేదు. ఆయన చదువు అబ్బింది. వాళ్ళ అమ్మ ఆ కాలేజీలో సంవత్సరానికి 2 లక్షలు 1,50,000 పెట్టాలి కొడుక్కి, చదివిపించింది. బాగా చదువుతాడు. చెప్తున్నా కదమ్మా ఎగ్జామ్స్ వచ్చిందంటే అస్సలు ఆ చిన్నప్పటి నుంచి ఫెయిల్ అయింది లేదు. వాళ్ళ అన్నయ్యకు ఏదైనా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే అరే అక్కి నాకు ఇది కావాలా అంటే అన్నయ్య ఇగో ఇది ఇట్లా చేయి అందుకనే మిమ్మల్ని చదువుకోమన్నాను అన్నయ్య, మీరేమో చదువుకోక ఇట్లా అయ్యారు అంటే నేను చదివిపిస్తున్నాం కదా బిడ్డ అంటే ఆయనకు మాకు ఎంతో సపోర్ట్ అమ్మా. ఆ పిల్లాడు అంటే మేము ఎక్కడున్నా ఆ పిల్లాడు అంత ఇదైపోతాం మేము. అందరికి ఆడికి నేను పెడతా, వాళ్ళ అక్క పెడుతుంది. ఇక్కడే వాళ్ళ అక్క ఇల్లు ఇదే, నా ఇల్లు ఆ పక్కన ఉంటుందమ్మా.
వాళ్ళ అక్క దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, ఈ పాటికి రెడీ అయిపోతూనే ఉంటాడు. అసలు చెప్తున్నా కదా, ఆయన్ని చూస్తుంటే మాకు అంత ఇది అయిపోతుందమ్మా. లాస్ట్ టైం అట్లా చేసేసారమ్మా. వాళ్ళు అసలు మీరు చెప్తున్నాను కదమ్మా, వాళ్ళు అసలు వదలొద్దమ్మా, హస్బెండ్ వాళ్ళని వదలొద్దు. వాళ్ళకి ఉరిసి చేస్తారో ఏం వేస్తారో వేయండి అమ్మ, ఏరే వాళ్ళకి ఆ బాధ రావద్దు. మా కడుపు అంతా కోత పెట్టాడమ్మా. తల్లికి ఏం న్యాయం చేస్తారు ఏంటి? ఆ తల్లికి ఏమో అట్లా ఉంది, తండ్రి చూస్తే అట్లా ఉన్నాడు. అక్కకి పెళ్లి చేసాం, ఎంత అన్నదమ్ములు అందరు అప్పు చేసి అంత ఘనంగా పెళ్లి చేశాడు. మాకు ఎందుకమ్మా ఈ బాధలు, ఎందుకు ఈ గోస మాకు చెప్పండి అమ్మ. ఊరి నుంచి అగ్గగ్గలు ఆడుకుంటారు, రాత్రి కాడ పరిగెట్టుకుని అందరూ వచ్చారు. మాకు లేదమ్మా, మాకు ఏదైనా న్యాయం చేయాలా అని వదలొద్దమ్మా అంతే. నా పిల్లోడిని నన్ను కాకండి చేశాడు, ముద్దులు పిల్లోడు అమ్మ. ఆడికి అందరు ఒక అమ్మ అయితే ఆడికి 2 అమ్మలు. తల్లి కన్నా తల్లి నేను పెంచింది. నా కొడుకునైనా పెద్ద అయినైనా నా కడుపును పుట్టిన అయినైనా నేను చూడను. చికెన్ తెచ్చుకుంటే వీడికి ఒకటే వేస్తా, ఆడి గిన్నెలో తీసి 2 సమానం తిని మళ్ళీ కూర దాచి పెడతా ఫ్రిడ్జ్లో. ఆడు చచ్చిపోయినప్పుడు కొను కూరకని తనలాడాడు. నాన్న నేను తెస్తానంటే ఇక డబ్బులుండే నాన్న, నువ్వు అటు వెళ్ళి వచ్చే వరకు నేను వండి పెడతాను అన్న. అంతే. చికెన్ కొన్నా నేను 200 కాగితం తీసి బయట పెట్టుకున్నా. నా కొడుకు అంటే నాకు అంత ప్రాణం అమ్మ. ఈ రోజు నా కొడుకునే లేకుండా చేసి అటు చూస్తే ఇటు చూస్తే ఆయన అంత పడుకుంటాడు. గేట్ మీదకి వెళ్ళి పెద్దమ్మా అనగానే తలుపు తీస్తాను అని వాడు. అందరు 2 సార్లు 3 సార్లు పిలిస్తేనే పెద్దమ్మ లేస్తారు, నువ్వు ఒక్కసారికే లేస్తావు పెద్దమ్మ అని నా కొడుకుని అంత అన్యాయం చేసేసారు. నా కొడుకుని వాళ్ళు అసలు ఉండొద్దమ్మా, వాళ్ళు అట్లనే చచ్చిపోవాలమ్మా. ఎవరు ప్రేమించట్లేదు. నా కొడుకు ఏమో నేను లేచిపోతాం రావే అన్నాడా? అనలేదు కదా. నా కొడుకు నీకు మంచిగానే చెప్పాడు, అంత మంచిగా మా ఫ్యామిలీ కోసం అంత ఆలోచించాడు. మేము తెల్లారితే ఆ శనివారం నైట్ మేము ఊరు వెళ్ళాలమ్మా, మేము ఊరు వెళ్ళిపోవాలి. మేము వాళ్ళ పెళ్ళి ఉంది, మేము అప్పుడు కొన్ని టికెట్లను బుక్ చేస్తా అన్నాడు. అయితే నేను అన్నా నువ్వు శనివారం నైట్కి వెళ్ళిపో బిడ్డ, మేము మంగళవారం సోమవారం వస్తామని అన్నా. అంటే సరే పెద్దమ్మ అన్నాడు. అంతే. ఇట్లా చేశారమ్మా. ఇదేమో న్యాయమా? వీళ్ళు ఎవరు వీడు ఎంటంట వాడి ఎట్లా చేశారో వాళ్ళని అట్లా చెయ్యాలమ్మా. నా కొడుకుని అంతా 2 కాళ్ళు పట్టుకొని కసుక్కుని పొడిస్తే ఈ రక్తం ఈ గోడకి ఇట్లా చిమ్మిందమ్మా. మేమేం చెప్పాలా? ఆ తల్లైనా చూడలేదు. ఆ రాత్రి నేను చూశాను. ఆ రాత్రి ఇట్లా నేను నా కొడుకుని నాకు గుర్తు పట్టుకోవాలని అనుకున్నా. నా కొడుకు నేను వెళ్తే ఎక్కడ కనబడలే, మాకు దొరకలే చీకట్లో. అప్పుడు ఆటోలోనే వేసుకొని వస్తుంటే ఆ చీకట్లో నా కళ్ళు కనబడవు సరిగ్గా. ఆ చీకట్లో కూడా నా పిల్లోడు కాలు గుర్తుపట్టాను. నాకు నాని ఎదుగురా కాలు, అక్కిగడ కాలేరా, అక్కిగడ కాలే అని. ఇంకా మా ఆదర్శం చూడు, ఆటో ముందు మేము వెనక అట్లా వెళ్ళామమ్మా. ఏం చేయాలి మేము ఆ పరిస్థితిలో? మోసం సున్న వెళ్ళేసాడమ్మా కొడుకు. దాంట్లోని ఎంత నీట్గా ఉంటాడంటే అంత నీట్గా ఉంటాడు నా కొడుకు. మీకు తెలియట్లేదమ్మా ఫోటోలోని. మాకేం లేదు మేడం, మాకు ఒక న్యాయం చేయండి, వాళ్ళు బయటికి రానుకంటే చెయ్యండి మేడం. అది మా బాధ. ఇంకేం లేదమ్మా. ఈ దారుణంగా చంపారండి యవ్వననే అబ్బాయిని. ఇంత చిన్న ఏజ్లో అమ్మాయి జోలికి పోను అని చెప్పిన తర్వాత కూడా ఇంత క్రూరంగా ఆశవికంగా చంపడం ఏంటి అసలు? మేము ఉండడం స్థానికంగా ఇక్కడే ఉంటాము. కానీ ఇది ఇట్లాంటిది జరగడము మేము ఒక 30-40 సంవత్సరాల తర్వాత చూడడం జరుగుతుంది. ఇలాంటిది ఇంత భయంకరంగా చంపుతారని చెప్పేసి ఊహకు వందని అసలు మాటలో చెప్పలేంది అది. కానీ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరైనా అబ్బాయి, మేము అఖిల్ అని పిలుస్తాము. యాక్చువల్ ఏంటంటే ఈ నవీన్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. వీళ్ళంతా ఇక్కడ కూరగాయల దుకాణం ఉంటుంది. వీళ్ళంతా ఒక మంచి బ్యాచ్. వీళ్ళు ఎట్లా అంటే చదువుకొని స్పోర్ట్స్లో పోయేసి ఏదో ఒక గోల్ మనం సాధించాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి ఇంకేది ఉండదు. ఇప్పుడు మేము కూడా పొలిటికల్గా మేము తిరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అంకుల్ మాకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఏదో మంచి అంటే స్పోర్ట్స్లో కానీ లేకపోతే మన జాబ్లు కానీ మాకేమైనా ఉంటే చెప్పండి అంకుల్ అంటే, ఇక్కడ మా ఎమ్మెల్యే పద్మరావు గారితో మేము కొన్ని విషయాల్లో ఈ అబ్బాయికి వీళ్ళే నాకు చెప్పడం ఏంటంటే, మల్లారెడ్డి కాలేజీలో నాకు ఇతనే చెప్పిండు ఒకసారి, అంకుల్ ఇట్లా మనోనికి బాగా చదువుతాడు, మంచి నాలెడ్జ్ ఫెలో ఇట్లా ఉన్నాడు అని చెప్పి. ఇతనితో పాటు ఇంకో వెంకటన్న పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లాడు రైల్వేలో జాబ్ వచ్చింది అబ్బాయికి కూడా. వీళ్ళందరూ ఏంటంటే మేడం, చదువుకొని బాగుపడి నలుగురిని మంచిగా చేసుకోవాలా. ఇప్పుడు చూడండి మేడం, వాళ్ళ ఇల్లు చూడండి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ ఒక్క అమ్మాయి లవ్ చేస్తుందనంటే ఆ అబ్బాయి ఆస్తి చూసి కాదు, అక్కడ అబ్బాయికి ఇంకేదో ఉన్నది వెనకాలని కూడా కాదు. ఆ అబ్బాయి ఒక మంచితనము, ఆ పిల్లగాడి ఫ్యూచర్లో మంచిగా అయితే ఆలోచనతో లవ్ చేసిండొచ్చు. ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ అమ్మాయి ఇంట్లో కూడా కొంచెం ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా ప్రేమించిండొచ్చు, వేరే వాళ్ళని ప్రేమించిండొచ్చు. కానీ వాళ్ళకి ఈ స్థితిగతులు ఎదురైనో లేదో తెలియదు. కానీ ఇలాంటి ఒక మంచి వ్యక్తిని పొట్టన పెట్టుకోవడం అనేది ఇది సిగ్గుచేటు. మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సిగ్గుచేటు. ఈ అబ్బాయికి సపోర్టుగా మా చామల ఏమని ఉన్నది ఇక్కడ కార్పొరేటర్ గారు,
ఆ అమ్మాయి కూడా మల్లారెడ్డి కాలేజీకి ఒకసారి ఫోన్ ఈ అబ్బాయి ద్వారా ఫోన్ చేయించింది కాలేజ్ విషయంలో కూడా. అంటే ఒక మంచి యువతకు స్ఫూర్తినిచ్చి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అతను కూడా యువతకు స్ఫూర్తినిస్తారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా మంచి స్ఫూర్తినిస్తారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకులైనా కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఒక యూత్కు మంచి స్ఫూర్తిగా ఉంటారు అందరు ఇక్కడ. కానీ అలాంటి ఇక్కడ ఉన్న ఈ సీతాఫలం మండి డివిజన్లో ఇట్లా జరిగింది మాకనంటే మేము కూడా ఇక్కడ చెప్పుకోలేని దుస్థితి మాకు ఇది. ఇప్పుడు మేము పొలిటికల్గా బయట పోయినా కానీ మీ ఏరియాలో ఇట్లా జరుగుతుందని అంటే మేము సమాధానం చెప్పుకోలేని విధంగా పిల్లలు తయారవుతారు ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే మేడం ఇక్కడ చాలామంది పిల్లలు గాంజాకి ఎగబడ్డారు చాలామంది. కానీ దానికి పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నారు అని అంటే అనొద్దు, కానీ ఎంతోమంది ఆఫీసర్లు వచ్చి పోతున్నారు, అందరు కట్టడి చేస్తారు. కానీ ఇలాంటి సంఘటన ఇలా కుటుంబానికి జరిగిందంటే అది చాలా విచారకరం, బాధాకరము. అయితే మేము ఆ పిల్లగాని విషయం తెలియగానే అసలు మాకు తట్టుకోలేదు ఆ రోజు మేము. ఈ అబ్బాయి అసలు నేను వాళ్ళ ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా అంటే చాలా మంచివాడు వాళ్ళ ఫాదర్. ఎవరితో గొడవ పడేటోళ్ళు కాదు, ఎవరితో వచ్చేవాళ్ళు కాదు. అలాంటి పిల్లగాని చంపడానికి వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయో, మళ్ళీ వాళ్ళకి మనసు ఎట్లా ఒప్పిందో తెలియదు. కానీ అది ఆయుష్ అనేది ఆ పిల్లానికి భగవంతుడు అక్కడ రాసిందంతే అనడం కరెక్ట్ కాదు. కానీ చంపడం అనేది నేరం, అది చాలా. అది చట్టం ఏ రకంగా వాళ్ళకి శిక్షిస్తా అనేది ఇక చట్టం పెద్దలు అది నిర్ణయించి వాళ్ళని శిక్షించాలని చేసి మీ ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది.